హలో అందరికీ. రకరకాల ఫిష్ కర్రీస్ చూసే ఉంటారు కదా! సో, ఇదైతే కొర్రమీను చేపల కర్రీ. సో, కంప్లీట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. అవి ఫాలో అవుతూ చేయండి. కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తది. ఈవెన్ ఫస్ట్ టైమ్ చేసే బ్యాచిలర్స్‌కి కానీ, లేకపోతే ఎవరైతే మొదటిసారి ఫిష్ కర్రీ చేస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. మా హస్బెండ్ అయితే ఇలాగ నాకెప్పుడు చేపలు తెచ్చినప్పుడు ఇలాగ కడిగిస్తారు. ఇవి బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి కలిపేసుకొని ఇంకోసారి వాష్ చేసుకుంటే మట్టి వాసన అనేది ఎక్కడా ఉండదండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 3-4 స్పూన్ల కారము, ఒక టేబుల్ స్పూను పసుపు, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని చేప ముక్కల్ని మంచిగా పట్టించాలండి. ఉప్పు, కారాలనేవి బాగా పట్టాలి ఫిష్ ముక్కలకి. దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక కళాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీలో నూనె ఎక్కువ ఉంటేనే బావుంటుంది. తర్వాత ఇలా మిక్సీ జార్‌లో మసాలాస్ అన్నీ వేసుకోండి. ఇక్కడైతే నేను కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే కొంచెం గసగసాలు, జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్‌ని ఇలాగ ఆయిల్‌లో వేశాను. అండ్ పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను ఒక 4 వరకు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లోనే పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో చక్కగా మగ్గిపోవాలి. కలర్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేయాలి. సో, మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయినప్పుడు ఆ స్మెల్. తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చేప ముక్కలనైతే ఒక్కొక్కటి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫిష్ కర్రీ చాలా ఏంటంటే స్పూన్ అనేది ఇప్పుడే పెట్టాలి స్టార్టింగ్‌లోనే. తర్వాత ఎక్కడ మనం స్పూన్ వాడకూడదు. ఎందుకంటే ముక్క విరిగిపోతుంది ఉడికిన తర్వాత. సో, అందుకే ఫిష్ కర్రీ వండేటప్పుడు జాగ్రత్తగా వండండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వడానికి బోత్ సైడ్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో, రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాము. గరిట ఇప్పుడు మాత్రమే యూజ్ చేయాలని ఎందుకంటున్నానంటే, చేప ముక్కలు వాటర్ ఏసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు మనం గరిట పెడితే ఏంటంటే విరిగే ఛాన్స్ ఉంటది. సో, అందుకే అప్పుడు ఇలాగా క్లాత్ తీసుకొని ఇలాగ కలుపుకోవాలి కళాయిని. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మాత్రం ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నేను టమాటాలైతే ఎక్కడ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఒక 2 టమాటాలు ఇందాక మనం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా! సో, అప్పుడే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ పేస్ట్‌లోనే. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ తిప్పుకున్నాను ఒకసారి. మూత పెట్టేసి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం అనేసి. సో, ఇగురు కాబట్టి వాటర్ అనేది తక్కువే వేసుకోండి. అదే చింతపండు అలా వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ కావాలి. ఇది ఏంటంటే ఈ చేప పులుసు కన్నా ఇగురే బావుంటుంది మసాలా టేస్ట్ తోటి. సో, మూత పెట్టేసి మగ్గించుకుంటే ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా! సో, ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొయ్యంగా చేపల ఇగురు అనేది రెడీ అయిపోయినట్లేనండి. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన రవి బాగి వ్లాగ్స్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.